నా కన్నువు నా వ్రాలుము దైవాత్మ నా కన్నువు నా మొదటి మెట్లోకి వెళ్తున్నాం. ప్రార్థన చేసుకోవద్దు. మొదటి మెట్టు మనోనిదానం. మనోనిదానం అంటే దేవుని తీరు చూడటమే. ఆకాశమందు ఆసీనులమై ఉన్న దేవుని తట్టు నీ చూపండాలి. ఆకాశమందు ఆసీనున్నాడు ఆయన తట్టే నీ చూపండాలి. ఎవరి వైపు చూడద్దు, ఏది ఆలోచించొద్దు, ఏమి ఆలోచించద్దు, ఏ తలంపు రానివ్వద్దు. ఆయన తట్టే చూడు. ఆకాశమున్న అభిమరూపంతో ఉన్నాడు ఆయన. ఆయన తల హిమము అంటే తెల్లని జుట్టులా ఉంది. అంగి భూమికి అంటుచూ ఉన్నది. 7 నక్షత్రములు చేత పట్టుకున్నవాడు. పాదములు అపరంజములు. ఆయన నోటి మాట విస్తారము జలములుగా ఉన్నది, రాసులుగా ఉన్నది. ఒక్కసారి దేవుని యొక్క రూపం ఇది, దైవ రూపం ఇది. మాట విస్తార జలము ఎలా ప్రవశిస్తుందో అంత గంభీరముగా ఉంటుంది. నడినెత్తి నుంచి అయినా ఇక్కడి నుంచి భుజాల కానించి కిందకి అంగీ వేసుకుని ఉంటారు ఆయన. 7 నక్షత్రములు చేత పట్టుకున్నాడు అంటే 7 సంఘములు. ఒకసారి రూపాల దగ్గర పెట్టు. ఆకాశమందు ఆసీన ఉన్నవాడు ఎలా ఉన్నాడంటే ఈ రూపంతో ఉన్నాడు ఆయన. రూపం అసలు జ్ఞాపకం చేసుకో, రూపాన్ని జ్ఞాపకం చేసుకో. ఆకాశమున ఆశీర్వాదం ఏ రూపంతో ఉన్నాడు, ఏ స్వరూపంతో ఉన్నాడు ఆయన అంటే ప్రకటన గ్రంథంలో చెప్పిన ఆయన స్వరూపము. ఆయన తట్టు తిరిగి మహిమ రూపం 7 నక్షత్రాల మధ్యన మొదటి మెట్లు ఆయన చూస్తే 2వ మెట్టులోకి వెళదాం. పాపపు గోపురదా పాపాలు మాట్లాడు. ఆయన తట్టు తిరుగు. నువ్వు ఎవరు తట్టు? సిలువ తట్టు తిరుగు. సిలువ తట్టు నీ కన్నులు చూడు.
ఆకాశమును ఆసీనుడు ఉన్నవాడు రెండో మెట్లు ఎలా ఉన్నారంటే సిలువనాలుడు, సిలువలో వేలాడుతున్న యేసు, నీకోసం మరణించిన యేసు, నీకోసము కాచిన రక్తము కాచిన యేసు వారు ఆయన తట్టును చూస్తే అన్నీ సరైపోతుందని దేవుడు చెప్పాడు. ప్రార్థన సిలువను చూడు, ఈ మెట్టులో సిలువను చూడు, నీ ఎదురుగానే సిలువ ఉన్నది. సిలువలో వేలాడుతున్న యేసు వారిని మాత్రమే తట్టు చూడు. ఏ తలంపు రానివ్వదు. నీ సుఖాలు, నీ కష్టాలు, బాధలు తర్వాత అడుగుది కానీ ఇప్పుడుగా సిలువను మాత్రం చూడాలంతే. ఈ మెట్టులో సిలువను మాత్రం చూడు, సిలువను చూడు, సిలువను మాత్రమే చూడు. విడుగుద్దురు మీకోసమే ఈ పాటలన్నీ. ఈ జనము కొరకే, ఈ మనుషుల కొరకే వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వింది మరి ఒకరు.
ప్రేమ బదులు పలుకలేరాయే ప్రేమ నోరు తిరువలేరాయే ప్రేమ బదులు పలుకలేరాయే ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. ఒకసారి రామాను అది క్షమించున్నా ప్రార్థన తర్వాత చేస్తాను నీ ఎన్న బొమ్మల తర్వాత వినిపించుకుంది కానీ దేవుని తట్టుతుంది. ఆకాశమందు ఆసీనమైన యేసు వారి వైపు సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడొకసారి. ఈ కొరకే గాయాలు ఈ జగతి కోసమే ఈ జనమ కోసమే సిలువలో సాగింది యాత్ర. 2024 సంవత్సరాల క్రితము 2020 సంవత్సరాల క్రితము సిలువలో సాగింది యాత్ర. నా ప్రార్థన క్షమించున్నాయి, నా దోషాలు క్షమించుందండి ప్రార్థన. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. అందరూ ఒప్పుకోవాలి, అపరాధాలు ఒప్పుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మెట్టు. ఈ దోషంలో తీసేసుకోవాలి. సిలువ నాద తట్టు, సిలువలో వేలాడుతున్న యేసు తట్టు నీ కన్ను లేదు. ఆయన చూస్తే అంతా సరైపోతాడు. ఇశ్రాయేలు ప్రజల మీద వచ్చిన ఆ ఉగ్రతను ఆ వ్యాధును తగ్గించడానికి మోషే గారు 2 పాములను చూపించి ఆనాడు తండ్రి నేను ఎంత పడతాను నా వైపు చూస్తే ఈ వ్యాధులు పొందాయని ఆనాడు బయలుపరచిన దేవుడు స్వరూపముల ప్రకృతి గ్రంథంలో కలవరి కొండ మీద దేవుడు కలవరి కొండ పెనమన్నారు ఎస్ఐ దేవదర్శి గారు. పెనమ మీద కాల్చున్న రొట్టె, ఆ పెనమ మీద కాలుతున్న రొట్టె యేసు శరీరం. కలవరి కొండనే పెనమ మీద కాల్చబడుతున్నాడు. నీకు ఆహారంగా మార్చాలి. దంచబడ్డది గోధుమ గింజ దంచబడ్డది, పెద్దల పిండిగా మార్చబడి కలవరి కొండ మీద కాల్చబడుతుంది. యేసు అనే రొట్టె, యేసు అనే రొట్టె కలవరి కొండ మీద
అనే పెనము మీద కాల్చబడుతుంది ఈ పని. ఇంకో ఆహారంగా మార్చమని రోజు సంస్కార విధులకు వెళ్ళబోతున్నాం మనం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. క్షమించబడతావు, సన్మార్గం అని నడిపిస్తాడు. నువ్వు క్షమించబడాలి, ఒక సన్మార్గం నువ్వు నడవాలంటే యేసు తట్టు, సిలువ తట్టు నువ్వు చూడు. క్షమించే దేవుడు, సన్మార్గం నడిపించే దేవుడు. ఒక్కసారి మనుషుల తట్టు కాదు నువ్వు చూసేది, కొండల తట్టు కాదు నువ్వు చూసేది, యేసు తట్టు, సిలువ తట్టు చూడు. క్షమిస్తాడు, నిన్ను సన్మార్గం నడిపిస్తాడు. నా యేసు ప్రార్థించు, సిలువ కోసమే ప్రార్థించు. నువ్వు దేని కొరకు చేయొద్దు, ఏ మెట్టులో ఉందో ఆ మెట్టు కొరకే ప్రార్థన చేయాలి. ఒక భావము మోసుకొని దేవుని కొరకులు నీ కోసం చూస్తుంది. రక్తముతో నిన్ను శుద్ధి చేయాలి, అని రక్తముతో నిన్ను కడిగి వేయాలని, మమ్మ కంటే తెల్లగా నిన్ను మార్చివేయాలి. ఇక్కడే ఉదించిన గొర్రె పిల్ల, మత్సాడాకులని గొర్రె పిల్ల, పరిశుద్ధమైన గొర్రె పిల్ల. లోకము నీ కోసం చూస్తుంది. 24 పెద్దల మధ్య ఎదురు చూస్తూ ఉంది. నువ్వు నా దగ్గరికి వస్తావు, నీ పాపాలు క్షమించబడతాయి, సన్మార్గం నడుస్తావని. నా ఏపు చూడు, నా తట్టు తిరుగు, నీ కనులు ఆకాశముందు ఆసీనుడై ఉన్న యేసు తట్టు, సిలువ తట్టు చూడాలి. నన్ను క్షమించున్నాడు, నన్ను క్షమించుతాడు. ఒక్కసారి అది వేడుకుంటే నడినెత్తి నుంచి అధికారు వరకు నీ పాపాలు క్షమిస్తాడు. అనాలోచనతో ఉండదు, నువ్వు క్షమించబడాలి, నువ్వు సన్మార్గం నడవాలి.
నువ్వు చేయాలనుకుంటున్నావు, మంచి చేయలేకపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకున్నది చేయలేకపోతున్నావు అంటే నీలో ఏముందంటే పాపము తట్టు తిరుగుతున్నావు, లోకము తట్టు నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వు చేయాలనుకుంటూ చేయలేకపోతున్నావు. నువ్వు అనుకున్నది జరగట్లేదు. ఒక్కసారి సిలువ తట్టు నువ్వేమి సిలువ వైపు చూడు. సిలువలో సన్నిధి సర్ప్లస్ నిధి మాడి యొక్క సంపద అక్కడే ఉంది. అది ఇవ్వడానికి దినమెల్లా నీ కొరకు చేర్చాడు. దినమెల్లా ఆకాశం వైపు నీ వైపు చూస్తున్నాడు. నీ అపరాధులు ఒప్పుకుంటావా? నీ పాపములు ఒప్పుకుంటావని నీ తొట్టే యేసు వైపు నీ తట్టు చూస్తున్నాడు. నువ్వు లోపం తట్టు చూస్తున్నావు, పాపము తట్టు చూస్తున్నావు, నీ తట్టు యేసే చూస్తున్నాడు. జాలిగా చూస్తున్నాడు. సిలువలో వేలాడుతూ నీ వైపు జాలిగా చూస్తున్నాడు. నాకు దప్పికొనుచున్నది అంటున్నాడు యేసయ్య. నీకోసమే నా దప్పికేసవా? నేను దప్పికేంటంటే నీ అపరాధంలో ఒప్పుకుంటున్నాను అని, దప్పికేంటంటే నీ పాపాలను క్షమించబడుతూనే యేసు రక్తంతో నన్ను కడిగి వేసిందిరావా, నీకు స్తోత్రం అని చెప్పండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి, స్తుతి చెప్పండి. నీ పాపాలు కడిగేసాడు దేవుడు, స్తుతి చెప్పండి. స్తుతి చెప్పేస్తే మూడో మెట్లకి వెళ్దాం. మూడో పెట్టే తీర్మానం. నీ తీర్మానం చేసుకు ఈరోజు నా కన్నులు ఆకాశం నుండి ఆసీనులైన నీ తట్టు నా కన్నులు ఉంటాయి తండ్రి. ఈరోజు ఎవరు కాలేదు అర్థమవుతుందండి. నీ కన్నులు ఎవరి వైపు ఉండాలి? ఆకాశం నందు ఆసీనులైన దేవుని వైపు తప్ప నీవేమి వైపు చూడనైనా ఈరోజు తీర్మానం కోసం. నా కన్నులు లోకం వైపు చూడండి. కష్టం వస్తే ఇతరుల వైపు చూడండి. ఈరోజు నీ తట్టే నాకు అందరు వాక్యము తట్టే నా తండ్రులు. ఇగో ప్రవచనాలు తట్టు కాదు తండ్రి, సోదు చెప్పించుకుంటాము కాదునయ్యా. నా తీర్మానము వాక్యము వైపు నా కన్నులు వాక్యం వైపు తండ్రి. వాక్యము నన్ను విడిపిస్తుంది, నీ వాక్యము నన్ను ఆదుకుంటుంది. దాని వైపే నా తమ్ముడు ఈరోజు నా తీర్మానం. చెప్పండి నా తమ్ముడు, నీ తీర్మానం ఎలా ఉన్నది? నీ తీర్మానము యేసు తట్టే ఉండాలి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. చెప్పండి, వాక్యమనే వెలుగులో నేను నడుస్తాను, జీవిస్తాను. నా కన్నులు వాక్యము తట్టే చూస్తాను తండ్రి. ఈ రోజున మానం వాక్యమనే వెలుగులో నేను నడుస్తాను. చీకటిలో నన్ను వెలుగులోకి నడిపించినది వాక్యమే. వాక్యము తట్టు నేను ఉంటానయ్యా. భయముతో, భక్తితో, విశ్వాసముతో నేను నడుస్తాను. అయ్యా నేను జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానమును అంగీకరించిన ఆ దేవా నీకే వందనములు, నీకే స్తోత్రములు. 4వ మెట్టులోకి వెళదాం. 4వ మెట్టే సమర్పణ చేసుకోండి. సమర్పణ. నా శరీరము
ఇష్టము కాదు నీ చిత్తమే నా పట్ల జరిగించు. నా ఆత్మ నీకే సమర్పణ. నా ఇష్టము కాదు నీ చిత్తమే కాదని జరిగించు. ఆ ప్రాణము దేవా నీకే సమర్పణ. నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారంగానే జరిగించు. ఈ రోజున నా సమర్పణ దేవా నీకే స్తోత్రములు. దైవ గ్రంథము నాకిచ్చినారు. నీ ప్రియకుమార్ని నాకిచ్చినారు. ఈ రోజున నా సమర్పణ నా ఇష్టము కాదు చిత్తమే నా పట్ల జరిగించు. ఆ రోగము నా విన్నపములు నీ చిత్తమే నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారంగానే జరిగించు. ఈ రోజున నా సమర్పణ నీకే స్తుతులు. అయినా 3 రోజుల ఉపవాస కూటము నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారంగానే జరిగించుకో. నా ఇష్టము కాదు నీ చిత్తమే ఆ పట్ల జరిగించు. ఈ రోజున మా సమర్పణ నీకే స్తోత్రములు. రంగంపేట మండలము రంగంపేట ప్రజలు రంగంపేట గ్రామ ప్రజలు పుత్తూరు గ్రామ ప్రజలు రాయవరం ప్రజలు సండేడు ప్రజలు తండ్రి నా ఇష్టము కాదు ఈ చిత్తమైతే ఇక్కడికి నడిపించు. ఆ ఇష్టము కాదు ఈ చిత్తమైతే ఇక్కడికి నడిపించి త్యాగమెక్కించు. ఆ ఇష్టము కాదు ఈ చిత్తమైతే నీకే స్తుతులు. 5వ మెట్టులకు వెళ్దాం. 5వ మెట్టేస్తుంది చెప్పండి. అందులోనే దైవ లక్షణ స్తుతులు చెప్పండి. ప్రేమ స్వరూపి అయిన మహాదేవా పరలోకములో ఉన్న దేవా ఆకాశము ఆసీనుడైన ఉన్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు. ఆకాశము మండలము కంటే హెచ్చైన మహాదేవా ఉపదేవా నీకే స్తుతులు స్తోత్రములు నిత్యము స్తుతులు అందుకుంటున్నా ఉపదేవా మహాదేవా నీకే స్తుతులు స్తోత్రములు. సమీపింప రాని తేజస్సులో పరత్వము కలిగిన దేవా నీకే స్తుతి నీకే మహిమ. ఆదిదేవా ఏమీ లేనప్పుడు ఉన్నదేవా నీకే స్తుతి. ఆకాశము నీ సింహాసనము భూమి నీ పాదపీఠము నీ ఆకాశం అవతలకున్న మహాదేవా నీకే స్తుతులు. మహిమ సింహాసనము మీద ఆసీనుడై ఉన్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు. ఆదిదేవా నీకే స్తుతి. శక్తిగల దేవా మహిమగల దేవా జ్ఞానముగల దేవా నీకే స్తుతులు స్తోత్రములు. రక్షణకర్త ఆదరణకర్త సృష్టికర్త నీకే స్తుతులు స్తోత్రములు. పరమ వైద్యుడా నిత్యుడగు తండ్రి బలవంతుడైన తండ్రి నీకే
మహిమ నీకే స్తుతులు స్తోత్రములు నీకే మదిలో నా తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి ప్రతి విషయ ప్రార్థన సాయంబున ప్రతి విషయ ప్రార్థన సాయంబున కృతజ్ఞత స్తోత్రము తండ్రి కృతజ్ఞత స్తోత్రము తండ్రి స్తుతులు ఘన సంస్తుతులు నీకే మదిలో నా తండ్రి అలాగనే ఆరో పెట్టే ప్రార్థన ఇప్పుడు చేసుకో ప్రార్థన. నీకేం కావాలో దేవుడు ఇచ్చేస్తాడు. ప్రార్థన దేవుడు అంటున్నాడు కదా, నీవు అనుకున్నవన్నీ సమస్తమును నెరవేరుస్తాను. నీవు ఈ మందిరములో నా తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నా మందిరమనే ఈ బైబిల్ మిషన్ ప్రార్థన సాధన నా తట్టు నువ్వు తిరుగుతున్నావు కాబట్టి నువ్వు అనుకున్నవన్నీ నేను నెరవేరుస్తానని సమస్తమును నెరవేరుస్తాను అనుకో. ఇప్పుడు ఏమనుకుంటే జరుగుతుంది. మనసపూర్తిగా ఏం కావాలో అడుగు. ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు. ఆయన తట్టుగా నువ్వు చూస్తున్నావు, ఆయన తట్టు నువ్వు ఉన్నావు, సమస్తము ఇచ్చేస్తానని దేవుడు. నువ్వే విన్నపమును వింటావో, నువ్వేం అడుగుతావో దేవుడు కార్యం చేస్తానని ప్రార్థన. అవునుగా ఉండదు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవచ్చు. వేడుకున్న దానిని ప్రకారమే సమస్తమును మనకు అనుగ్రహిస్తున్నట్టు ఎవరు చూసావు? మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన నీకు, నువ్వు మందిరములు ఉండి ఆయన తట్టు తిరుగుతున్నావు కదా, నువ్వు ఆకాశ నివాసమునందున నీవు విని యేసయ్య మాట మన ఆటలు విని ఆ ప్రకారంగానే నువ్వు వేడుకున్న ప్రకారంగానే నిన్ను వేడుకున్న దాని ప్రకారంగానే సమస్తమును చేస్తాడు దేవుడు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవచ్చు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు అనుకున్నవన్నీ నువ్వు వేడుకున్న దాని ప్రకారం సమస్తము చేస్తాడు. ఏ వేడుకుంటావు? ఏ వేడుకుంటావు? మనుషులు చెప్పించిన మాట వేడుకో. దేవునికి మహిమకరంగా వచ్చేదాన్ని వేడు. నువ్వేది వేడుకుంటావు ఆయనకి అసాధ్యం పెట్టేవాడు. విశ్వాసంతో ప్రార్థించు. ఏమైనా చేయగలదు. దేవుని మాటలు నీకు ఏర్పడలేదు. నువ్వు యేసయ్య మాటలు విన్నావు. మందిరము తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆకాశ నివాస స్థలమైన యందు నీవు విని నిన్ను వేడుకున్న ప్రకారంగానే సమస్తమును అనుగ్రహించేవాడు నువ్వేనయ్యా. ప్రార్థన ఎందుకంటే భరోసానికి నువ్వు ఆయన తట్టు తిరిగావు. నువ్వు ఆయన తట్టు ఉన్నాను. మందిరములో ఉన్న నీవు ఆయన ఆయన మందస్సము ఇక్కడ ఉన్నది. ఆకాశమందు ఆశీలో ఉన్నవాడిని చూస్తున్నాడు. ఆయన వింటున్నాడు. నువ్వు వేడుకున్న ప్రకారంగా చేస్తాడు. నువ్వు ఏది వేడుకుంటున్నావు అదే చేస్తాడు. నువ్వు ఎలా జరగాలనుకుంటున్నావో, ఏమి జరగాలనుకుంటున్నావో అదే చేస్తానంటే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మకం.
వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. యేసు అడుగు. ఎంత గొప్ప భాగ్యం. దేవుడే చెప్తున్న మాట ఇది. ఎంతకంటే భరోసా ఏముంది నీకు? ఆకాశమైన వాసనను విని నిన్ను వేడుకున్న దాని ప్రకారం సమస్తము నువ్వు అనుగ్రహించు వాడివైనా గొప్ప తల్లి విశ్వాసంతో దేవుడి నడుస్తూ యేసు నామములో అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏడో బిడ్డ వెళ్దాం అన్న చెప్పండి. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. మౌనంగా అయినా సరే పెడదాం. మహోన్నతుడా దయగల తండ్రి, రోజు జరిగిన కార్యం బట్టి నీకు వందనం చేస్తున్నాం. ఇక్కడ జరగబోయే సంస్కార విధులు మీరు మంచి యేసు వారి నామం